అమ్మవారి తల్లిదండ్రుల పేర్లు మనకి తెలుసు. కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి. ఆయన కూడా చాలా కారణ జన్ముడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దేవతా స్వరూపాలు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పుట్టారు. వాళ్ళు ఎంతో తపస్సు చేస్తే, ఈ కుసుమశ్రేష్ఠి గారు పూర్వజన్మలో తపస్సు చేసి అమ్మవారు తన ఇంట పుట్టాలి అనుకుని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తితే అప్పుడు వచ్చి పుట్టారు అమ్మవారు. ఊరికే పుట్టరు ఇలాంటి వాళ్ళు. అయితే వాళ్ళిద్దరికీ ఎంతకాలం సంతానం లేకపోయేసరికి పుత్రకామేష్టి చేశారట. పుత్రకామేష్టి యజ్ఞం చేశారు ఆ కాలంలో. చేస్తే ఆ రోజు రాత్రి ఆవిడ పడుకుని ఉండగా పాయసం ఇస్తారు కదా పుత్రకామేష్టికి. ఆ పాయసం స్వీకరించి ఆ కుసుమాంబ గారు పడుకుని ఉన్నప్పుడు పెనుగొండ ఆలయంలోంచి 2 వెలుగులు వచ్చి ఆవిడ గర్భంలోకి ప్రవేశిస్తున్నట్టు భర్తకు కనిపించిందిట. అప్పటికే పెనుగొండలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో పరమేశ్వరుడు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, మహిషాసురమర్దనీదేవి. అక్కడి నుంచి 2 వెలుగులు వచ్చి తన భార్య గర్భంలో ప్రవేశిస్తున్నట్టు అనిపించిందిట. దాంతో వెంటనే ఆయనకి అర్థమైంది, ఓహో కారణ జన్ములు ఎవరో పుట్టబోతున్నారు అని. అంటే అదేమిటండి, పుత్రకామేష్టిని చేస్తే పుట్టేస్తారా? రామాయణంలో నేను మీకు అస్తమానం చెప్తూ ఉంటా, బాలకాండలో 15-16 సర్గలు ఉన్నాయి. అవి పుత్రకామేష్టి యొక్క కథ చెప్తాయి. అది పుత్రకామేష్టి కాదు, పుత్రకామేష్టి యొక్క కథ అది. ఆ శ్లోకాలు చదివితేనే మాకు మా అమ్మాయికి 6 ఏళ్ల తర్వాత ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా పుట్టని మా అబ్బాయి పుట్టాడు, ఇదిగో వీడే సాక్ష్యం, అందుకే శ్రీరామ్ అని పేరు పెట్టాం వాడికి. అది అక్కడ కూర్చుని ఉన్నాడు చూడండి. పుత్రకామేష్టి చేస్తే పిల్లలు పుడతారా అంటే నేను అదిగో వాడినే సాక్ష్యం కింద చూపిస్తాను, మా ఇంట్లోనే శ్రీరాముడు ఉన్నాడు. మరి మేము ఉత్తి శ్లోకాలు చదివితేనే మాలాంటి వాళ్ళకే పుడితే కుసుమాంబ గారు, కుసుమశ్రేష్ఠి గారు కారణ జన్ములు. వాళ్ళు ఏకంగా యజ్ఞం చేస్తే అందులోనూ వాళ్ళకి భాస్కరాచార్యులని వాళ్ళ పురోహితుడు సాక్షాత్ బ్రహ్మగారి అంశ, మరి పుట్టరు. అందుకని ఆ 2 వెలుగులు వచ్చి చివరికి అమ్మవారు కవల పిల్లలుగా పుట్టారు. అమ్మవారును ఆవిడ సోదరుడు ఇద్దరు కలిసి పుట్టారు. పుడితే జ్యోతిష్యులు చూసి, ఆహా ఏమి జాతకమయ్యా కుసుమశ్రేష్ఠి, ఇంకా నీకు నీ భార్యకి పునర్జన్మ ఉండదు, ఇలాంటి కూతుర్ని కన్నందుకు మీ ఇద్దరికి మోక్షమే అంతే. అలాగనే మీ ఇద్దరి పేర్లు ఆచంద్ర తారార్కం, సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు నిలబడిపోతాయి అని జ్యోతిష్యులు చెప్పారు. నిలబడ్డాయా లేదా? ఈరోజు అమ్మవారి వైభవం తలుచుకోమంటే మనం మొట్టమొదట వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేర్లతో అయినా మొదలుపెట్టింది. అది ఆచంద్ర తారార్కం నిలిచిపోవడం అంటే. చూడండి, అలాంటి పిల్లలు కడుపున పడితే అది అదృష్టం. చివరికి అమ్మవారు వాళ్ళ అదృష్టం కొద్దీ వైశాఖ శుక్లపక్ష దశమి రోజు జన్మించారు. అంటే మనకి తొందరలో 30 ఏప్రిల్లో రాబోతుంది అమ్మవారి జయంతి. ఆ రోజు పుట్టారు అమ్మవారు.